నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈరోజు సుఖీభావలో పండంటి పిండం కోసం కామెర్లకు సర్జరీ ఎప్పుడు, కాళ్ళు చేతుల్లో మంటల, హై బీపీతో గుండెపోటు, ఇంకా హెల్త్ టిప్. పుట్టబోయే బిడ్డ దెబ్బపండులా పుడుతుందా లేక అవకరాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఒకప్పుడైతే నెలలు నిండే వరకు వేచి చూడటం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మ గర్భంలోనే పిండం పండులా ఎదుగుతోందా లేదా అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. గర్భం ధరించిన దగ్గర నుంచి కాన్పు అయ్యేదాకా తరచూ స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు. నవమాసాల తర్వాత పండంటి బిడ్డను ఒళ్లోకి తీసుకోవచ్చు. పిండంలో లోపాల్ని ముందుగానే పసిగట్టే పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ పిండం కేవలం 2 సూక్ష్మాతి సూక్ష్మమైన స్త్రీ పురుష బీజకణాల సంయోగం ఫలితంగా ఏర్పడిన ఓ చిన్న నలుసు. కాలంతో పోటాపోటీగా క్రమవిభజన చెందుతూ క్రమేపీ గుండెగా, మొండెంగా, వెన్నుగా, కన్నుగా, కిడ్నీలుగా, మెదడుగా, ఊపిరితిత్తులుగా, మొత్తం మీద పండంటి శిశువుగా ఎదుగుతూ నవమాసాల కాలంలో పండంటి బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. ప్రకృతి సాగించే ఈ అమోఘ విన్యాసం పైకి అత్యంత సహజంగా కనిపిస్తుంది. కానీ నిజానికిదంతా జన్యువుల సారథ్యంలో ఒక పరంపరగా సాగిపోతుండే ఓ సంక్లిష్టమైన జీవరసాయనిక బృహత్ కార్యం. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా అది అంతిమంగా పసిబిడ్డకు లోపంగా, అవకరంగా పరిణమిస్తుంది. బంగారు బిడ్డ కోసం కలలు కనే తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తుంది. పుట్టే బిడ్డలో లోపాలు, అవకరాల విషయంలో ఒకప్పుడైతే బిడ్డ పుట్టే వరకు వేచి చూడ్డం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పిండం లోపల ఎదుగుతూ ఉండగానే ఆ పిండం సవ్యంగా ఎదుగుతున్నది లేనిది తరచూ స్కానింగులు, చిన్న చిన్న పరీక్షల సాయంతో ఇప్పుడు చాలా తేలికగా గుర్తించవచ్చు. అవసరమైతే చికిత్స చేయొచ్చు. గర్భంలో ఉన్న శిశువుని మనం ఫీటస్ అంటామన్నమాట. ఈ ఫీటస్ ఆరోగ్యం చూసుకునే స్పెషాలిటీని ఫీటల్ మెడిసిన్ అంటారు. అంటే ఫీటస్ ఆరోగ్యం ఎలా ఉంది, దాంట్లో ఏదైనా అవకరాలు ఉన్నాయా, ఏవైనా లోపాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ గుర్తించే స్పెషాలిటీని ఫీటల్ మెడిసిన్ అంటాము. ఒకప్పుడు మనకి అసలు పుట్టబోయే శిశువు ఎలా ఉంటుంది, దాంట్లో ఏమైనా అవకరాలు ఉన్నాయా, అది సరిగ్గా ఎదిగిందా లేదా అనేది పుట్టాకనే తెలిసేది అనమాట. కొన్ని కండిషన్స్ పుట్టాక తెలిసాక మనము ఎక్కువ చేయలేము దానికి ట్రీట్మెంట్ కోసం. అదే కాకుండా ఇప్పుడు మెడికల్ పరిశోధనతోటి మనకి ఏం తెలిసిందంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువు హెల్త్ ఎంత బాగుంటే అంత పుట్టాక బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది. అదే కాకుండా పెద్దగా అయ్యాక కూడా కొన్ని డిజీజెస్ అనేటివి ఫీటస్లోనే మొదలవుతాయి అన్నమాట. ఫీటల్ హెల్త్ మనం ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేయగలిగితే అంత మనము పెద్దల్లో ఉన్న కొన్ని డిజీజెస్ కూడా తగ్గించగలుగుతాము. డయాబెటీస్, ఆస్థమా, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్ ఇలాంటివన్నీ గర్భంలో శిశువు హెల్త్ తోటే మొదలవుతాయి అన్నమాట. సో ఫీటల్ మెడిసిన్ తోటి మనం గర్భంలో ఉన్న శిశువు హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేసి అవకరాలు అనేటివి దాని ఇన్సిడెంట్స్ తగ్గియొచ్చు. అదే కాకుండా పుట్టబోయే పిల్లల హెల్త్ కాపాడొచ్చు, పెద్దల హెల్త్ కూడా కాపాడొచ్చు. తల్లి బావుంటే ఆమెకు పుట్టే బిడ్డలు బాగుంటారని, ఏ ఆరోగ్య సమస్యలు లేని తల్లికి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పండంటి బిడ్డ పుట్టడానికి కేవలం తల్లి ఆరోగ్యంగా ఉంటే చాలదు. ఉదాహరణకు 35 ఏళ్లకు పైబడిన తల్లులకు పుట్టే బిడ్డల్లో డౌన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంది. 25 ఏళ్లలోపు తల్లులకు నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు పసిబిడ్డలకు సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పండంటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న దంపతులకు అనూహ్యంగా అవకరాలతో కూడిన సంతానం కలిగినప్పుడు ఆ దంపతుల వేదనకు అంతుండదు. ఈ పరిస్థితిని నివారించేందుకు, పుట్టే బిడ్డలో ఎలాంటి అవకరాలు లేకుండా చూసేందుకు ఇవాళ అమ్మ కడుపులో పిండంగా ఎదుగుతున్నప్పుడే లోపాల్ని గుర్తించి సరిదిద్దే స్కానింగులు, పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫీటల్ హెల్త్ చెక్ చేయనీకే చాలా రకాల పరీక్షలు ఉన్నాయన్నమాట. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్స్, కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్, కోరియాన్ విల్లస్ శాంప్లింగ్, ఆమ్నియోసెంటసిస్ అనేది.
అసలు ఇవి ఎందుకు చేస్తామంటే ఇప్పుడు ఫీటస్లో 3 రకాల ప్రాబ్లమ్స్ గుర్తుపట్టనికే చేస్తామన్నమాట. మొదటి ప్రాబ్లం ఏంటంటే క్రోమోజోమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే జన్యువులు. ఈ క్రోమోజోమ్స్ జీన్స్ అనేటివి అసలు మన బాడీ ఎలా ఫామ్ అవుతుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవి లోపల నుంచి దీన్ని డ్రైవ్ చేస్తాయి అన్నమాట. క్రోమోజోమ్స్ జీన్స్ అనేటివి మనము బిల్డింగ్ బ్లాక్స్ అంటాము వీటిని. ఈ క్రోమోజోమ్స్ జీన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేయనికే మొదటి రకమైన ఫస్ట్ పరీక్షలు చేస్తాము. అది 3వ నెల కంటే ముందే చేస్తామన్నమాట. ఈ పరీక్షలు బ్లడ్ టెస్ట్, ఇంకొక అల్ట్రాసౌండ్ స్కాన్ 2 చేస్తాము. మరి రెండో పార్ట్ ఆఫ్ ద హెల్త్ ఏంటి, అసలు మన స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది, అంటే ఫీటస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా, ఆర్గన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోనికే దీన్ని మిడ్ ట్రైమెస్టర్ అనామలీ స్కాన్ అంటాం అన్నమాట. దీంట్లో ఫీటస్ మెదడు, స్పైనల్ కార్డ్, హార్ట్, లంగ్స్, చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలు చూస్తాము. స్ట్రక్చర్స్ చూసి అది సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెప్తామన్నమాట. మరి కొందరిలో స్పెషల్గా గుండె చూడవలసి వస్తుంది. ఈ స్కాన్ని ఫీటల్ ఇకోకార్డియోగ్రామ్ అంటాము. తల్లిలో డయాబెటీస్ ఉన్నా కానీ లేదా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ, ముందు ఏదైనా కంజనైటల్ హార్ట్ డిజీజ్ తోటి వాళ్ళకి శిశువు ఉన్నా కానీ స్పెషల్గా హార్ట్ స్కాన్ అనేది ఫీటల్ ఇకోకార్డియోగ్రామ్ అని చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మిడ్ ట్రైమెస్టర్ అనామలీ స్కాన్ 18వ వారం 19వ వారం మధ్య చేయాలంటే 4 నెలల కంప్లీట్ అయ్యేటప్పుడు చేయాలన్నమాట. దాని తర్వాత మనం చేసే స్కాన్స్ అన్నీ ఫీటస్ ఎదుగుదల ఎలా ఉంది అని చూడనీకే, అంటే ఫీటస్ గ్రోత్ బాగుందా, దాని బరువు సరిగ్గా ఉందా, దానికి వచ్చే ఆహారం సరిగ్గా ఉందా అని చెక్ చేయనీకే దీన్ని ఫీటల్ గ్రోత్ స్కాన్ అంటాం. ఇది 7వ నెలలో చేస్తామంటే 30-32 వారాల మధ్యన చేస్తామన్నమాట. సో ఈ 3 రకాల హెల్త్ని మనం ఫీటస్లో చెక్ చేస్తే అసలు ఫీటల్ డెవలప్మెంట్ బాగుందా లేదా అనేది మనకు సరిగ్గా తెలుస్తుంది అన్నమాట. గుండె జబ్బులు, ఆస్తమా, ఆటిజం, మధుమేహం వంటి ఎన్నో రకాల సమస్యలకు పిండ దశలోనే బీజాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పిండ దశలో ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఎదిగేలా చూడటం కీలకంగా మారింది. ఇందుకు వీలుగా గర్భధారణ తరువాత నిర్ణీత సమయాల్లో ఒక పద్ధతి ప్రకారం చేసే అల్ట్రాసౌండ్ స్కానింగులు, పరీక్షల ప్రాముఖ్యం ఇప్పుడు బాగా పెరిగింది. గర్భం ధరించిన తర్వాత తరచూ న్యూకల్ ట్రాన్స్కులెన్సీ స్కాన్, అనామలీ స్కాన్లతో పాటు ఇతరత్రా పరీక్షలు చేయడం ద్వారా పిండంలో అవయవ లోపాల్ని, ఎదుగుదలలో తేడాల్ని గుర్తించవచ్చు. అవసరమనుకుంటే ఆ లోపాలు, తేడాలకు పిండ దశలోనే చికిత్స చేయొచ్చు, లేదా బిడ్డ పుట్టిన తరువాత సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. లోపాలు, తేడాలను సరిదిద్దలేమనుకున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు గర్భస్రావానికి సిద్ధపడొచ్చు. ఫీటస్లో ఏదైనా అవకరాలు గుర్తుపడితే ఫస్ట్ కాబోయే పేరెంట్స్ తోటి బాగా డిస్కస్ చేస్తామన్నమాట. అంటే ఇలాంటి అవకరం అసలు పుట్టబోయే శిశువులో ఎలాంటి లోపం కలిగిస్తుంది, ఇది ఫిజికల్గానే ఉంటుందా లోపము, లేకపోతే మానసికంగా కూడా పుట్టబోయే శిశువు దెబ్బతింటాడా, మెంటల్ రిటార్డేషన్ లాంటిది ఏదైనా ఉంటుందా, పుట్టబోయే శిశువు అసలు ఇలాంటి అవకరం తట్టుకోగలుగుతారా, బ్రతకగలుగుతారా ఇలాంటి అవకరంతో లేదా అనేది మేము అసలు కాబోయే తల్లిదండ్రితోటి డీటెయిల్గా మాట్లాడతామన్నమాట. కొన్ని అవకరాలు, కొన్ని ప్రాబ్లమ్స్కి ఫీటల్ థెరపీ అంటే గర్భంలో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇలాంటిది ఎలా, ఇప్పుడు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అనేది ఒక కామన్ కండిషన్. తల్లి బ్లడ్ గ్రూప్ రీజస్ నెగిటివ్ ఉంటే కనుక కొన్నిసార్లు పుట్టబోయే శిశువులో బాగా సివియర్గా అనీమియా, రక్తంలో లోపం వస్తుందన్నమాట. ఇలాంటి శిశువులకి మేము లోపలనే ఇంట్రాయూట్రైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అని బ్లడ్ ఎక్కివ్వగలుగుతాం అన్నమాట. మరి కొన్ని కండిషన్స్లో ఈ మధ్యన బాగా అడ్వాన్సెస్ తోటి ఫీటల్ సర్జరీ కూడా చేస్తున్నారు. ఇది మోస్ట్ కామన్ కండిషన్ ఫీటల్ సర్జరీ దేనికి అవుతుందంటే దీన్ని కంజనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారనమాట. డయాఫ్రమ్ అనేది ఒక మజిల్ టిష్యూ అన్నమాట. ఇది మన ఛాతీ ఇంకా పొట్టలో ఉన్న అవయవాలని విడిగా పెడుతుంది. సో ఇప్పుడు డయాఫ్రమ్లో ఏదైనా లోపం ఉంటే కనుక పొట్టలో ఉన్న పేగులన్నీ ఛాతీలోకి వచ్చేస్తాయి. దీంతో లంగ్ డెవలప్మెంట్ అదంతా బాగా తగ్గిపోతుంది. దీన్ని కంజనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారు. దీనికి ఫీటల్ సర్జరీ బాగా అడ్వాన్స్ అయ్యింది అన్నమాట.
మరి కొన్ని వేరే కండిషన్స్, ఇప్పుడు నేను ముందు చెప్పినప్పుడు మోనోకోరియోనిక్ ట్విన్స్ అని ఉంటారు అనుకోండి, ఇలాంటి కమల పిల్లలలో ఒకటే మాయ ఉంటుంది. ఈ ఒక మాయతోటి ఇద్దరు బేబీస్కి రక్తం ప్రవహించాలన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక బేబీకి ఎక్కువగా పోతుంది, ఒక బేబీకి తక్కువగా పోతుంది. దీంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. దీన్ని ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. ఈ మధ్యన ఇలాంటి కండిషన్కి లేజర్ థెరపీ అని, అది కూడా మేము ఫీటస్కి, పుట్టబోయే శిశువుకి గర్భంలోనే చేసేస్తామన్నమాట. పండంటి బిడ్డ కోసం పరితపిస్తూ నవమాసాల పాటు గర్భాన్ని మోసి పునర్జన్మను తలపించే పురిటి నొప్పుల్ని పంటి బిగువన భరించి బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత పుట్టిన సంతానంలో శారీరకంగా, మానసికంగా అవకరాలు, లోపాలు కనిపిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. వైకల్యంతో పుట్టిన బిడ్డకు జీవితకాలం పాటు సపర్యలు చేయడం మాట ఎలా ఉన్నా పండంటి సంతానం కలగలేదన్న మానసిక క్షోభ జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దంపతులకు ఈ రంపపు కోతను తప్పించి చక్కటి ఆరోగ్యవంతులైన సంతానాన్ని కనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఫీటల్ మెడిసిన్ పరీక్షలు. పిల్లల్ని కనాలనుకునే ప్రతి జంట ఈ పరీక్షల సాయం తీసుకుంటే ఎలాంటి వైకల్యాలు, లోపాలు లేని భావి ప్రపంచం సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామూలుగా అయితే కామెర్లు పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యేం కాదు. వారం 10 రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే పిల్లల్లో కనిపించే కామెర్లు కొన్నిసార్లు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి కామెర్లకు ఒక్కోసారి సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. పిల్లల్లో కనిపించే కామెర్లకు సర్జరీ ఎప్పుడు అవసరమో, కామెర్ల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన శిశువుకి జాండిస్ వచ్చేది చాలా కామన్ అండి. సో ఇది ఫిజియలాజికల్ జాండిస్ అని చెప్తారు. సో బేబీ బ్లడ్ చేంజ్ అవుతుంది, మదర్స్ బ్లడ్, బేబీస్ ఓన్ బ్లడ్, ఆ ట్రాన్సిషన్ టైంలో బ్లడ్ జాండిస్ వచ్చేది చాలా కామన్. అది ఎక్కువ జాండిస్ వస్తే ఫోటోథెరపీ ఇస్తారు, అంటే బ్లూ లైట్ ఇస్తే ఆ జాండిస్ తగ్గిపోతుంది. ఇంకా చాలా ఎక్కువ వస్తే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అని ఉంటుంది, ఈ బ్లడ్ తీసేసి వేరే బ్లడ్ పెట్టేది. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్, ఫిజియలాజికల్ జాండిస్. రేర్లీ ఒక జాండిస్, ఒక టైప్ ఆఫ్ జాండిస్ ఉంటుంది. ఈ శిశువుకి ఎల్లో కలర్ ఐస్ వస్తుంది, బాడీ అన్ని ఎల్లో అవుతుంది, మోషన్స్ కలర్ వైట్గా ఉంటుంది. సపోజ్ ఈ నార్మల్ జాండిస్ కాకుండా మోషన్స్ కలర్ వైట్గా వస్తే ఇది సర్జికలీ కరెక్టబుల్ జాండిస్ అని చెప్తారు. అంటే ఒక డయాగ్నోసిస్ ఉంటుంది, బిలియరీ అట్రీజియా. ఈ బిలియరీ అట్రీజియాలో గ్రీన్ కలర్ పిత్తం అంటే బైల్ ఇంటెస్టైన్స్లో రాకపోవచ్చు, అది స్టూల్ కలర్ అని వైట్ అయిపోతుంది. సో ఈ పిత్తం అన్ని బ్లడ్లో వెళ్ళి జాండిస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అ కామన్ జాండిస్. ఇలాంటి జాండిస్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు. ఇలాంటి జాండిస్కి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ రేర్ కైండ్ ఆఫ్ జాండిస్ కాల్డ్ బిలియరీ అట్రీజియా. ఈ బిలియరీ అట్రీజియా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇది చాలా, ఇట్ ఈస్ నాట్ అ కామన్ ప్రాబ్లం కాదు, ఏదో ఒక లివర్లో మేజర్ ప్రాబ్లం ఉందంటే ఆపరేషనే చేయాలి. ఆపరేషన్ చేసి ఆ ట్యూబ్స్, లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి ఒక చిన్న ట్యూబ్, బైల్ డక్ట్ అని చెప్తారు. ఈ బైల్ డక్ట్ నుంచే లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బైల్ అన్ని ఈ ట్యూబ్ ద్వారా ఇంటెస్టైన్స్లో వస్తుంది. ఈ ట్యూబ్స్ ఉందా లేదా కన్ఫర్మ్ ఆపరేషన్ టైంలో క్లియర్గా కనిపిస్తుంది, ఆ ట్యూబ్స్ ఉందా లేదా కనిపిస్తుంది. లేదు అని చెప్తే ఇది 100% బిలియరీ అట్రీజియా. సో ఇది మన ఆర్టిఫిషియల్గా ఇంటెస్టైన్స్ ఆ లివర్ కింద పెట్టి అటాచ్ చేసేది ఒక ఆపరేషన్. ఈ ఆపరేషన్కి కసాయి ఆపరేషన్ అని చెప్తారు. ఇది చాలా మేజర్ ఆపరేషన్, ఇంటెస్టైన్స్ లివర్ కింద అటాచ్ చేసేది కసాయి ఆపరేషన్. 5-10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడే వాళ్లలో చాలా మందికి కాళ్ళు చేతుల్లో చురుకుమనే మంటలు, పోట్లు పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే ఈ బాధల్ని న్యూరోపతి అని, షుగర్ జబ్బు మూలంగా నరాలు దెబ్బతినిపోయినప్పుడు ఈ సమస్య వస్తుందని చెబుతారు డాక్టర్లు. కాళ్ళు చేతుల్లో మంటలకు ఏ డాక్టర్ని కలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బేమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి న్యూరోపతి. లక్షణాలు: చర్మంపై చురుకుపోట్లు, కాళ్ళు చేతుల్లో మంటలు, పాదాల్లో స్పర్శ తగ్గడం, గాయాల నొప్పి తెలియకపోవడం, చూపు మందగించడం, మగతగా ఉండటం, తరచూ చెమటలు పట్టడం, రక్తంలో షుగర్ శాతం బాగా తగ్గిపోవడం. ఏ డాక్టర్ని సంప్రదించాలి? న్యూరో ఫిజిషియన్.
వయసుతో పాటు బీపీ కూడా పెరుగుతూ రావడాన్ని మనలో చాలా మంది చాలా సాధారణమైన విషయంగా పరిగణిస్తారు. 40 ఏళ్లకు 140, 50 ఏళ్లకు 150 ఇలా ఉండటం పెద్ద ప్రమాదమేమీ కాదు అని అనుకుంటారు. నిజానికి రక్తపోటుకు మన వయసుకు ఎలాంటి సంబంధం లేదు. బీపీ పెరుగుతూ ఉండడం అంటే కీలకమైన రక్తనాళాలు దెబ్బతినిపోయి చివరకు మన గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు ఎలా సమస్యల ముప్పు పెరుగుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తోంది? హై బ్లడ్ ప్రెషర్ అనేది తెలుగులో మాట్లాడితే ఇది రక్తపోటు అంటారండి. ఈ రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్ కూడా అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ఇది రక్తపోటు సర్వసాధారణంగా మనకి సిమ్టమ్స్ అంటూ ఏమి ఉండవు. ఇది ఒకసారి మనం బ్లడ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తే కానీ మనకి తెలవదు కూడాను. సో అంచేత చాలామంది ఈ రక్తపోటు ఉన్నవాళ్ళు దాని రక్తపోటుతో బాధపడుతున్నామని తెలియక కూడా వాళ్ళకి సైలెంట్గా వాళ్ళకి ఈ ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. రక్తపోటు ఎప్పుడైతే అధికంగా అవుతుందో దానివల్ల మన గుండెకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, మన గుండె కాన్స్టెంట్గా మనకి రక్తం అనేది పంప్ చేస్తూ ఉంటుంది బాడీకి అంతా. బాడీతో మనం పంప్ చేసేటప్పుడు ఈ గుండెకి స్ట్రెస్ అంటూ ఉంటుంది అన్నమాట. మనకి బ్లడ్ ప్రెషర్ అనేది మన ఉన్న ఆర్టరీస్లో ఉన్న ప్రెషర్ అన్నమాట. ఆ ప్రెషర్ పెరుగుతున్న కొద్దీ గుండె యొక్క వర్క్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఆర్టరీస్లో అంత ఎక్కువగా గుండె స్ట్రెస్ అవుతుంది అన్నమాట. స్ట్రెస్ అవుతున్న కొద్దీ ఇలాగ నిర్వహణగా మనకి గుండె కొట్టుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ స్ట్రెస్ అవుతున్న కొద్దీ గుండె మీద స్ట్రెస్ అవ్వడం వల్ల గుండె యొక్క మసిల్ అనేది బాగా ఎన్లార్జ్ అవుతుంది. ఇది హైపోట్రోఫీ అంటారు. హైపోట్రోఫీ అంటే గుండె యొక్క మసిల్ థిక్ అవ్వడం అనమాట. అలా థిక్ అవుతూ గుండె యొక్క స్ట్రెస్ ఎక్కువ కొద్దీ ఈ గుండె హైపోట్రోఫీ వల్ల గుండెకి అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే రక్తనాళాల్లో అడ్డంకులు కూడా ఎక్కువ సంభవించి గుండెకి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గుండె హైపోట్రోఫీ అంటే థిక్నెస్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా మనకి కొన్ని విధమైన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా బ్లడ్ ప్రెషర్ పెరిగింది అరికట్టకుండా ఉంటే చాలా రోజుల దాకా తర్వాత గుండె ఎన్లార్జ్ కూడా అయ్యి గుండె ఫెయిల్యూర్ కూడా గురయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో 3 విధాలుగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి, హైపోట్రోఫీ అంటే గుండె యొక్క మసిల్ థిక్ అవ్వడము. రెండవది, గుండె ఎన్లార్జ్ అయ్యి ఫెయిల్యూర్కి గురి అవ్వడము, హార్ట్ ఫెయిల్యూర్కి. మూడవది, హార్ట్ అటాక్ ఎక్కువగా సంభవించే అవకాశం కూడా ఉంటుంది. హై బీపీతో గుండెపోటు వస్తుందా? హార్ట్ అటాక్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటే మనం సాధారణంగా మన ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అనేది 5 రకాలుగా ఉన్నాయండి. దాంట్లో ఒకటి షుగర్, రెండవది హై కొలెస్ట్రాల్, మూడవది బ్లడ్ ప్రెషరు, నాలుగవది వంశపారంపర్యంగా ఉన్న మన జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం దానికి. ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఒకటి, స్మోకింగ్. ఇక అఫ్ కోర్స్ సోలకాయ కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్గా మనం పరిగణిస్తాం రేపు. అయితే ఇప్పుడు వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ బ్లడ్ ప్రెషర్ అన్నమాట. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతున్న కొద్దీ హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి సంభవిస్తూ ఉంటాయి. గుండెకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఒకటి, గుండె ఎన్లార్జ్ అవ్వడము, గుండె హైపోట్రోఫీ అయ్యి గుండె యొక్క క్రమసిద్ధంగా కొట్టుకోకుండా కొన్ని రకాల ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే ఈ మనకి గుండె యొక్క వేగం అనేది క్రమసిద్ధంగా ఉంటుందన్నమాట. ఈ క్రమసిద్ధం కోల్పోతే దాని ఎరిథ్మియా అంటారు. ఇలాంటి ఎరిథ్మియా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అని ఒక విధమైన ఎరిథ్మియా ఉంటుంది. ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అంటే క్రమసిద్ధం లేకుండా గుండె యొక్క వేగం ఉండడం. ఈ ఎట్రిల్ ఫిబ్రిలేషన్ కూడా ఒక బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఎట్రిల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకటి, హైపోట్రోఫీ. హైపోట్రోఫీ వల్ల మనకి గుండె యొక్క క్రమసిద్ధం లేకుండా కొట్టుకునే అవకాశం ఒకటి. ఈ హైపోట్రోఫీ వల్ల మనకి గుండె యొక్క గుండెపోటుకి కూడా ఈ వచ్చే అవకాశం ఉండడము. మూడవది, హైపోట్రోఫీ అలా అరికట్టకుండా ఉన్నప్పుడు క్రమంగా గుండె యొక్క ఎన్లార్జ్మెంట్ అయ్యి గుండె ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ మనకి హాని చేస్తుంది అన్నమాట గుండెకి. హై బీపీతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్కి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి అపోహలకి గురవ్వకుండా డాక్టర్ చెప్పే విధానంగా మందులు తీసుకోవాలి. ఒకటి, నెంబర్ 1.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ యొక్క మందులు ఇచ్చినప్పుడు డాక్టర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిందని చెప్పి విన్నప్పుడు వాళ్ళ పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయింది కదా అని చెప్పి మందులు వాళ్ళు మానేస్తారు. ఈ మానడం కూడా చాలా ప్రమాదకరమైన విషయం అనమాట. అలా మానడం వల్ల ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అందుచేత ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ గురవుతారో, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే డయాగ్నోజ్ అవుతుందో మందులు రెగ్యులర్ తీసుకునే కాకుండా ఇది జీవితాంతం మందులు తీసుకునే విధానంగా ఆలోచించాలి. వాళ్ళు జీవితాంతం మందులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ 1 డే ఆర్ 1 మంత్ డిసీజ్ కాదు, ఇది జీవితాంతం వాళ్ళతోనే ఉంటుంది. కానీ జీవితాంతం వాళ్ళు మందులు తీసుకునే అవసరం ఉంది. అలా తీసుకున్నప్పుడే మన బ్లడ్ ప్రెషర్ యొక్క కాంప్లికేషన్ నుంచి మనం గురి కాకుండా కాపాడుకోవచ్చు. అధిక రక్తపోటును ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఈ స్ట్రెస్, తర్వాత ఈ మనకి ఎక్సర్సైజ్ లేకపోవడము, రిలాక్సేషన్ లేకపోవడము, వీటన్నిటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం శ్రద్ధ చూపించాలి. తినే ఆహారంలో మనం నియమాలు పాటించడము, అధికంగా మనకి ఈ బరువు పెరగకుండా స్థూలకాయం రాకుండా కాపాడుకోవడము. రెండోది మనం ఈ స్ట్రెస్కి గురి అవ్వకుండా ఉండడం. అంటే స్ట్రెస్కి గురవకుండా ఉంటే అది మన దేని నుంచి మనం చేసే మన పనిలో చాలామంది స్ట్రెస్ ఉంటుంది మనకి. కానీ స్ట్రెస్కి అధికంగా మనం రెస్పాండ్ కాకుండా ఉండడం అంటే ఏంటి, అడాప్టేషన్ టు స్ట్రెస్ ఉంటుంది. దీన్ని ఈ అడాప్టేషన్ స్ట్రెస్ మనం చేసుకోవడము. తర్వాత రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత హార్డ్ వర్క్ చేయొచ్చు కానీ హార్డ్ వర్క్స్తో మనకి రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, ఇలాంటివి కూడా మనం విరమించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఒక బ్లడ్ ప్రెషర్ కాకుండా ఇతరతగా కూడా వేరే అనారోగ్యాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా షుగర్ ఉండము, అయితే ఇతరతరగా ఇంకేదైనా ప్రాబ్లం ఉండము. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా షుగర్ కూడా దాంతో బ్లడ్ ప్రెషర్తో ఉంటే షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా అవసరం వీళ్ళకి. సో ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడము, బ్లడ్ ప్రెషర్ సహా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హై బీపీతో గుండెకు ఎలా సమస్యల ముప్పు పెరుగుతుందో, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలోనూ జీవన శైలిలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపు నొప్పి బాధిస్తున్నప్పుడు సొంటిని పొడి చేసి దానికి కొద్దిగా తేనె కలిపి తీసుకోండి. కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.